etc. make them at one point of time more suffocated. సెకండ్ సూపర్ క్లాస్కి వచ్చేసరికి ఏంటంటే వాళ్ళు దానిలో ఉంటారు, అది ఆనందంగానే ఉంటుంది, దానివల్ల వాళ్ళు లబ్ధి పొందుతూ ఉంటారు, వాళ్ళ వరల్డ్ ఏదైతే ఉందో అంతా బాగుంటుంది. కానీ ఒక పాయింట్ వచ్చేసరికి వాళ్ళకి అది బోర్ కొట్టేస్తుంది. దాన్నే మనకి పెద్దలు మాస్టర్స్ ఏ థియరీ ఆఫ్ సెన్సరీ డిప్రవేషన్ అనే మాటతో పిలిచారు. లాంగింగ్ ఫర్ సెన్సరీ స్టిమ్యులై అంటే ఏ వరల్డ్లో అయితే వాళ్ళు ఉంటున్నారో, ఏ వరల్డ్ అయితే వాళ్ళకి చాలా హాయి సంతోషం అన్నీ ఇస్తుందో అదే వరల్డ్ ఇప్పుడు బోర్ కొట్టేస్తూ ఉంటుంది. అందుకని అవుటర్ వరల్డ్ని ఎక్స్ప్లోర్ చెయ్యాలి అనేటువంటి ఒక తహతహ డెవలప్ అవుతుంది. సో కేసెస్లో కూడా మీకు ఈ ఫినామినా కనబడుతూ ఉంటుంది. ఈ సార్ట్ ఆఫ్ హెవీనెస్, ఈ సార్ట్ ఆఫ్ ప్రెషరు, ఈ సార్ట్ ఆఫ్ సంథింగ్ హిండరింగ్ దెమ్ అండ్ వాంట్ టు మేక్ ఏ మూవ్ అవుట్. బట్ ఈవెన్ దట్ మూవ్ అవుట్ ఏదైతే ఆ సెన్సరీ స్టిమ్యులై కోసం లాంగ్ అవుతున్నారో, ఈవెన్ దట్ థింగ్ ఎట్ వన్ పాయింట్ ఆఫ్ టైమ్ అగైన్ సఫకేట్ అండ్ దే వాంట్ టు కమ్ బ్యాక్. సో సిమ్టమ్గా మీరు హెమామిలిస్ తీసుకున్నా, లేదా అర్టికా యూరెన్స్ తీసుకున్నా, లేదా బెట్యులస్ ఆల్బా తీసుకున్నా, లేదా కెన్నాబిస్ ఇండికా ఆర్ సెటైవా తీసుకున్నా, they wish to explore the world just to get away from the pressure which they are handling in this world. And that exploring, that coming out, that free nature, that floating nature, the lightness experience is not a permanent thing, and at one point of time they want to return or come back to their original state. So cases lo meeku with respective to remedies ఈ కాన్సెప్ట్ కనబడుతూ ఉంటుంది. ఏదైతే వరల్డ్ వాళ్ళకి లవ్, కేర్, నరిష్మెంట్ ఎక్సెట్రా అన్నీ ప్రొవైడ్ చేస్తుందో దట్ ఈస్ హ్యాపీ, దట్ ఈస్ గుడ్ యాక్చువల్లీ. బట్ ఎట్ వన్ పాయింట్ ఆఫ్ స్టిమ్యులై ఇన్ ది ఎన్విరాన్మెంట్, ద సేమ్ వరల్డ్ నౌ ఈజ్ ప్రెషరైజింగ్ దెమ్ డ్యూ టు హ్యాపెనింగ్ ఆఫ్ సమ్ ఫ్యాక్ట్స్. దాంతో వాళ్ళు ఉక్కిరి బిక్కిరి అయిపోతూ ఉంటారు, సఫకేట్ అయిపోతుంటారు. సో దే వాంట్ టు కమ్ అవుట్ ఆఫ్ దట్ థింగ్ అండ్ లెట్ ఏ లుక్ ఎట్ టు ద అదర్ వరల్డ్. అసలు ఏంటి మిగతా ప్రపంచం ఎలా ఉంది ఒకసారి చూద్దాం అనుకుంటూ ఉంటారు. బట్ దట్ ఈస్ నాట్ ఏ పెర్మనెంట్ థింగ్. అగైన్ దే వాంట్ టు రిటర్న్. అండ్ దిస్ సెకండ్ సూపర్ క్లాస్ ఐడియా is a little bit evolved than the first subclass or first super class. మనం ఇదివరకు కూడా ఒక ఎగ్జాంపుల్ చెప్పుకున్నాం. గడియారంలో 8:09 అనే టైంని మనం ఎలా చూపిస్తాం? రెండు ముళ్ళు ఇలా ఉంటాయి, ఇలా కాకుండా ఈ ముళ్ళు కూడా ఇలాగే ఉంటుంది. సో ద ఐడియా ఫర్ ఫస్ట్ సూపర్ క్లాస్ ఈజ్ ద బోత్ ద హ్యాండ్స్ in the clock turn inward, whereas for the second super class is like this: 9, 9. And for the third super class it is like this: 9:50. ఈ ఫినామినా మనం గుర్తుపెట్టుకోవాలి. ఇట్ ఈస్ ఎ ప్యాటర్న్ which we have to observe. సో మనకి నిన్నే చెప్పుకున్నాం మనం స్వర వాళ్ళ దాంట్లో, కెంట్ కూడా మనకి ఈ పాయింట్ మెన్షన్ చేశారు. రెమెడీస్ షుడ్ బి నోన్ బై దేర్ స్పీడ్, బై దేర్ వెలాసిటీ, బై దేర్ పేస్, బై దేర్ మోషన్ అండ్ బై దేర్ వేవ్ అన్నాడు. వేవ్ ఏమిటి? బ్యాప్టిషియాలో సో నేను గౌతమ్ మనం చదువుకుంటున్నప్పుడు మేము షాక్ అయిపోయాం. ఎక్కడి నుంచి వాడాడు కెంట్ ఈ వర్డ్? వేవ్ ఈజ్ సంథింగ్ ప్యాటర్న్ కదా. కెంట్ చెప్పాడు
But between the lines చదువుకోవటం మనకి రావాలి. Remedies should be studied by their wave. Wave ఏమిటి అసలు? The pattern, the energy pattern. Simple symptoms copy paste కాదు. What is the background phenomena running in that remedies? That is to be picked off. And the same, what is the background phenomena running in the sick? For what this person is doing such thing? రోజు పొద్దునే గుడికి వెళ్తున్నాడు. ఓకే, ఏమిటి? వాట్ ఈస్ మేకింగ్ దిస్ పర్సన్ టు గో దేర్? సార్ ఎంత బాగా చెప్పారు. మెడిటేషన్ ఫర్ ఫస్ట్ సూపర్ క్లాస్, మెడిటేషన్ ఫర్ సెకండ్ సూపర్ క్లాస్ అండ్ మెడిటేషన్ ఫర్ ద థర్డ్ సూపర్ క్లాస్. అందరూ మెడిటేషనే. Meditation is a form of withdrawal in the first super class. Meditation is form of a escape mechanism from their inner pressure, suffocation, heaviness in the second super class. Meditation is a spiritual seeking for the third super class to explore their own individuality in the third super class. బాగా చెప్పారు సార్, చాలా బాగా చెప్పారు. ఒకే ఫినామినా, యాంగర్, ఫ్రీడమ్, వర్డ్స్ అవే రిఫ్లెక్ట్ అవుతుంటాయి. బట్ వాట్ వీ హ్యావ్ టు సెర్చ్ ఈజ్ వాట్ ఈజ్ ఫ్రీడమ్ ఫర్ దిస్ పీపుల్ అండ్ వాట్ సార్ట్ ఆఫ్ ఫ్రీడమ్ దే ఆర్ లుకింగ్ ఫర్. ఏ రకమైన స్వేచ్ఛను కోరుకుంటున్నారు? స్వేచ్ఛ అంటే ఏమిటి వాళ్ళ ఉద్దేశంలో? స్వేచ్ఛ వల్ల వాళ్ళు ఏం పొందుతున్నారు? స్వేచ్ఛ వల్ల వాళ్ళు ఏమి అనుభూతి చెందుతారు? స్వేచ్ఛ లేకపోతే ఏమవుతోంది? స్వేచ్ఛ ఉంటే వాళ్ళ అనుభూతి. దిస్ స్టడీ ఈజ్ ద స్టడీ ఆఫ్ వేవ్ లైక్ ప్యాటర్న్. దీన్ని వేవ్ లైక్ ప్యాటర్న్ అంటారు. ఏ కంప్లీట్ ఎక్స్ప్లోరేషన్ ఆఫ్ వన్స్ సెల్ఫ్ ఈజ్ నీడెడ్. అంతేగాని కట్ కాపీ పేస్ట్ డజంట్ మేక్ ఎనీ సెన్స్. ఈవెన్ ఇన్ నార్మల్ ఫినామినా, it's not about any method, sensation, nothing. It's a complete form of knowing oneself. So any quality you find peculiar in this person, suppose for example in yesterday's case, one of my cases, person ఏం చెప్పాడు, అబ్బాయి రాజమండ్రిలోనే అసలు రియల్ ఎస్టేట్ స్టార్ట్ చేసింది నేనేనండి, నా నుంచి అందరూ నేర్చుకున్నారు, ఎవ్వడు లేని కాలంలో నేను చేశాను, అది నేనంటే. దిస్ సార్ట్ ఆఫ్ టాక్ మేడ్ మీ థింక్ టువర్డ్స్ వన్ రెమెడీ. I know everything. I know universe. I know science and technology. I know your homeopathy at one point of time. I know Ayurveda. So he is a well-known person in the society. He studied something related to these. There is a little bit of study. Okay, but for what this man is doing all this? ఎందుకు చేస్తున్నారు? లైఫ్ అంటే మూవ్ ఆన్ అవ్వాలండి. ఇట్ షుడ్ నాట్ బి స్టాప్డ్, ఇట్ షుడ్ నాట్ బి లిమిటెడ్, ఇట్ షుడ్ నాట్ బి hindered. Even my wife expired and I went for a second marriage at the age of 60, because there should not be any stop to anything. It should be a flow, it should be a movement. So what happens if it stops?
then it is a big problem. How it was a big problem? If we stops, then there will be a firmness or some external force is compulsing you. నిన్ను నొక్కేస్తుంది, మూవ్ అవ్వలేం, ఇంక అక్కడే ఉండిపోతాం, కదలలేం. ద సేమ్ థింగ్ ఇన్ డ్రీమ్స్. ఎవరో మనల్ని తరుముతున్నారు, చచ్చిపోయాం, చూసేసరికి చుట్టూ శవాలు, మధ్యలో నేను. కదలాలన్నా కదలలేం, మూమెంట్ పోతుంది, బాడీ అంతా నంబ్ అయిపోతుంది, ప్రతి చోట కండరం అంతా ఇలా నొక్కేసి కదలకుండా పట్టేసుకున్నట్టు అయిపోతుంది. ద ఎక్స్పీరియన్స్. సో వాట్ ఈస్, సో ఎ లాట్ ఆఫ్ క్వశ్చన్స్ ఆఫ్టర్ కేస్ టేకింగ్. పేషెంట్ మాట్లాడిందంతా ఒక టాక్ లో ఉంది, చెప్పిందంతా ఒక టాక్ లో ఉంది, ఎక్స్పీరియన్స్ ఒకవైపు ఉంది. So when a case was properly taken, then we have a lot of questions. So hindering, stopping, limiting, movement, constriction by an external force, all these things come into picture during the selection of remedy. This has to be thought of. సో ఈ పాయింట్స్ ని మనం కన్సిడర్ చేసుకోవాలి. సో వెదర్ ద పర్సన్ ఈజ్ హెడింగ్ ఇన్ టు ఫస్ట్ సూపర్ క్లాస్, ఆర్ వెదర్ ద పర్సన్ ఈజ్ హెడింగ్ ఇన్ టు ద సెకండ్ సూపర్ క్లాస్, ఆర్ ద పర్సన్ ఈజ్ హెడింగ్ ఇన్ టు ద థర్డ్ సూపర్ క్లాస్, all these things should be taken into the criteria when we complete the case and study the remedy holistically with respect to the sickness of that particular person. What is the person telling about? What is the response of that individual? In which manner they are telling about? All these things come into picture during the analysis of the case. But what happens to the third super class? మనం కొంత డిస్కస్ చేసుకున్నాం. సో నౌ వి విల్ వెల్ ఇంటు ద థర్డ్ సబ్ క్లాస్ పార్ట్. సో ద క్యారియోఫిలిడియే, ద థర్డ్ సబ్ క్లాస్. సూపర్ క్లాస్ మనం కొంచెం ఇంట్రడక్షన్ గత 2 సెషన్స్ లో ఇచ్చుకున్న తర్వాత సబ్ క్లాస్ లో ప్లాంట్ కింగ్డమ్ ఆఫ్ క్యారియోఫిలిడియే belongs to the third super class. So now the third subclass, Caryophyllidea. So the main point, the main thing that to be thought of in the third subclass is there is a struggle for individuality. సో ఇది అర్థం కావడం కోసమే ఫస్ట్ 2 చెప్పుకున్నాం. ఫస్ట్ 2లో ద రెస్పాన్స్ ఈజ్ విత్డ్రాల్, సెకండ్లో ద థింగ్ విచ్ ప్రొవైడ్స్ ద కేర్ నరిష్మెంట్ ఎట్ వన్ పాయింట్ ఆఫ్ టైమ్ మేక్స్ దెమ్ హెవీ బర్డెన్, ప్రెషర్, సఫకేషన్, sensory deprivation, and they want some stimuli sensory. And for the third subclass, the idea is more self, the idea is more independence, which they may long for care, nourishment, at the same time they want to be independent. The balance shifts towards independence rather than dependence. తక్కడ తీసుకుంటే డిపెండెన్స్ వైపు కాకుండా ఇండిపెండెన్స్ వైపు మొగ్గు చూపుతుంది. అండ్ ద కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ద థర్డ్ సూపర్ క్లాస్ ఈస్ దిస్ ఓన్లీ. A struggle between dependence and independence. And the mother-child phenomena plays a big
role in the third superclass people. మా అమ్మాయి నా మాట వినట్లేదు అని తల్లి చెప్పడం, లేదా మా మదర్ నన్ను బాగా ఫోర్స్ చేసేస్తోందండి, నన్ను బాగా డామినేట్ చేసేస్తోంది. దిస్ ఈజ్ ఎ పెక్యూలియర్ ఫినామినా ఆఫ్ ద థర్డ్ సూపర్ క్లాస్. A lot of identity issues, a lot of relationship issues, a lot of mother-child phenomena comes into picture as a background in this third superclass. So there is a struggle for individuality. This is the big theme. Notes రాసుకునే వాళ్ళు ఫస్ట్ పాయింట్ క్యారియోఫిలిడియాలో ఎవరైనా రాసుకోకపోతే గొడవ లేదు. క్యారియోఫిలిడియాలో ఉండే ఫస్ట్ పాయింట్ మీరు బ్రాకెట్లో టాప్లో ఒక బాక్స్లో పెట్టుకోవాలి. దేర్ ఈజ్ ఏ స్ట్రగుల్ ఫర్ ఇండివిడ్యువాలిటీ. దిస్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇన్ ద థర్డ్ సూపర్ క్లాస్, పర్టికులర్లీ థర్డ్ సబ్ క్లాస్. So the morphological adaptations, when we see the seed morphology in these third subclass plants, the embryo is curved with a thick layer of covering. Usually the layer is double layered protective shell for the embryo. It's not a single layer. This symbolizes, usually in the plant idea, in the botanical idea, that a curved embryo with double layered protective shell is an advanced phenomena according to the botanical idea. That shows that all the remedies of this subclass or superclass has this idea of some advanced thing. They are not primitive people. They are not dependent people. They are not people that okay chalta hai naak ila unte chal kottade voddu mahaprabhu. So these sort of people usually doesn't belong to the third superclass or the third subclass. These are people who search for their individuality and who always complain about the domineership of the others, usually reflecting the mother-child conflicts. The teenage girl is a symbol of this third subclass or superclass, who always complains the mother is interfering into her individuality, and a lot of issues, mother-child issues are coming up. Gurtunchukodaniki the best example, that is the idea in the third subclass people. And these people, these plants, firstly these plants are adapted to different modes of climate. When we know about these plants, when you study the habitat of these plants, these third subclass Caryophyllaceae plants, when you study this, the idea of these plants, they are adapted to extreme climates like desert climates, the xerophytes. Desert climate adapted, they are adapted to that, the tribulus thing, the cactus, the opuntia, all these plants, they adapt to that extreme climate. And like to the Arctic area, desert area, Arctic area, the swamp area, and the salty seashore area.
So we found all sorts of plants, different sort of plants in these areas. They may grow in deserts, they may grow in Arctic area, they may grow in swampy climate, they may grow in salty seashores, and they still fight and they adapt to that climate. In the same way, the persons of this third subclass or superclass usually adapt to any sort of environment. There is a lot of struggle for these people, but still they adapt to the climate. సో మందుల్లో కూడా, సిక్ పీపుల్లో కూడా, వ్యక్తుల్లో కూడా మనం ఈ బ్యాక్గ్రౌండ్ ఫినామినా అంటే ఇండిపెండెన్స్ గురించి స్ట్రగుల్ అవుతూ ఉండడం, ఆ ఇండిపెండెన్స్ గురించి స్ట్రగుల్లో ప్రపంచంతో ఏర్పడేటువంటి యుద్ధంలో వాళ్ళు ఎలాగైనా అడాప్ట్ అయి బతకగలిగే నేర్పుని కలిగి ఉండడం, ఈ ఫినామినా మనం చిత్రంగా చూస్తాం. ద ఆర్కిటైప్, ద masters had coined the word that this is a heroic way of representing life. They named it as the hero because of this strategy in these plants to adapt to the climate, to the environment, and still survive. So sick lo kuda they will complain about the individuality, they complain about the independence, they complain about the people who are interfering with the independence, but still they survive in the tough mode. మీరు చూస్తే వాళ్ళ తాలూకు ఫ్యాక్చువల్ లెవెల్లో కూడా ఇది రిఫ్లెక్ట్ అవుతుంది. ఎమోషన్స్ లో కూడా దే ఆర్ మోర్ బ్యాలెన్స్డ్. డెల్యూజన్ లో కూడా దిస్ ఈజ్ ఎ థింగ్ దట్ దే ఆర్ హిండరింగ్, సెల్ఫ్ లిమిటింగ్ them. But at the experience also, the idea is that they may be shrinked due to this experience and they want to come out, they want to expand unlimitedly for this shrinkage. So factual level lo, emotional level lo, delusion level lo, sensation level lo, in all levels we see the mode of mechanism is there is a struggle, there is a balance, there is a limitation, there is a shrinkage, and they will expand. So this is the wave pattern of this third subclass plants. Okay, so the main themes of this third subclass, the Caryophyllaceae, the main themes మీరు రాసుకున్నట్టయితే, struggle for individuality. This is the first thing for these plants. The second theme, struggle with mother. ఇది ఇందాక కూడా చెప్పాను. Because the third super class లో కూడా మనం చెప్పుకున్నాం, relationship is a big theme for these people. The bird, the symbol of bird, the nurturing, the communication, the caged phenomena, the self-limitation, they form their borders even during the fly mechanism. The superclass understanding, the same way there is a struggle with the mother. There is a struggle for individuality, and they see the mother is the one actually intervening with their individuality, and there will be a constant conflict with the mother. మా అమ్మే నా శత్రు అంటారు. Because what happens is, due to the practical issue of the mothers,
the mothers think that they know something, they had experienced something, and they want it to convey to their children, daughters or sons. But what happens to the other mode is that if they are from the third to sixth superclass, the children belong. The mother symbol is a big cost of enemy for them. Why this happens is because the person is, if the children are from the first and second, it is okay. But from third, and especially third, there is a big theme of conflict. But for the fourth, the things may differ because there is an issue of security coming there. So individuality is not the big theme in the fourth subclass. Security is the big theme there. So things may vary. But for the third subclass, the idea is the individual. It is a big theme. So there will be a constant conflict around the mother symbol. That is the idea in the third subclass. Struggle for individuality, struggle with mother. And there is a constant quest of independence. Quest అన్నాడు చూడండి ఆ పదం కూడా. Search, thinking, am I independent or not? నేను ఇండిపెండెంట్ గా చేస్తున్నానా లేదా పనులు? Even what happens is, if anybody says you are not independent, ఏంటి నువ్వు ఇప్పుడు కూడా మీ అమ్మ ఫోన్ వాడుతున్నావా? మా అందరికి కొత్త ఫోన్లు ఉన్నాయి తెలుసా, ఓన్ ఫోన్స్. మా అందరికి కొత్త ఇన్స్టాగ్రామ్ అకౌంట్స్ ఉన్నాయి తెలుసా. దట్ బిగ్స్ a big theme for the third. If the child is from third subclass or superclass, definitely this is the triggering point for them. మా ఫ్రెండ్స్ అందరూ వాళ్ళు ఓన్ బండ్ల మీద వస్తున్నారు. అమ్మ మనకంత శక్తి స్తోమత లేదు కొత్త బండి. నో, ఐ వాంట్ a new vehicle, because that is a symbol of independence, you know. సరే వాళ్ళు నానా అప్పులు చేసి పాపం బండి కొంటారు. ఎగ్జాంపుల్ చెప్తాను. ద థింగ్ ఫర్ దిస్ థర్డ్ subclass is, am I independent or not? They search for that thing. There is a constant quest and the constant thinking and the constant search towards that thing, that independence, the quest of independence. Next theme, the fifth theme, is a desire, a constant desire to act according to their own will. చిత్రంగా ఉంటాయి. అమ్మ ఈవేళ నువ్వు ఆ వీధిలోంచి వెళ్ళద్దు, నేను ఆ వీధిలోంచి వెళ్తానంట. కాదమ్మా ఈవేళ రష్ ఎక్కువ ఉంటుంది, మనకి శ్రీరామనవమి కదా, ఆ వీధంతా. నో, నువ్వు చెప్పావు కాబట్టి నేను ఆ వీధిలోంచి వెళ్తానంట. There will be a constant desire to act according to their own will, because there is this idea that they want to show their independent nature. Not only a quest for independence, but there will be a show. There will be a show for the independence, to show the independence. So people, when you go through these sort of things in your case taking, look to which
superclass or subclass this guy belongs to? What is the thing? Where is the thing he is heading to? Is it a withdrawal? Is it a sensory thing? Is it a quest for independence? Is it a security thing? Is it a fight or flight phenomena? Is it something called just to come out and want to be independent as the things are in great danger when you stay back? ఏ ఫినామినా, ఏ ప్యాటర్న్ బ్యాక్గ్రౌండ్ గా ఈ పర్టిక్యులర్ పర్సన్ లో రన్ అవుతోంది? ఓకే, యు కలెక్ట్ ఆల్ ద డేటా, నథింగ్ రాంగ్ ఇన్ దట్, తప్పు కాదు. బట్ లుక్ మోర్ టువర్డ్స్ that thing. Make a practice in your mind along with collection of your symptoms, along with whatever case taking you apply. No worry at all, చక్కగా తీసుకోండి. బట్ బ్యాక్గ్రౌండ్ గా రన్ అవుతున్న దాన్ని వదలద్దు. దట్ విల్ బి a great learning for you. Even though you are not practicing sensation method, it doesn't sound any bad. తప్పేం కాదు, అందరూ అదే చేయాలని రూల్ ఏం లేదు. బట్ you search for these things. What is the background phenomena running in this particular individual? That will give you the best idea. A rebellion nature. Next theme. I want to do what I want to do. చెప్పాను కదా ఇందాక కూడా, నేను ఇలాగే చేస్తాను. This is my wish. నేను నీ మాట వినను, నాకు ఇష్టం వచ్చినట్టు చేస్తాను. యూజువల్లీ టీనేజ్ పీపుల్ హ్యాస్ దిస్ ఐడియా. సో ఈజ్ ఇట్ సమ్ ఏజ్ రిలేటెడ్ మెకానిజం? ఈజ్ ఇట్ జస్ట్ అన్ ఏజ్ ఆర్ ఈజ్ ఇట్ ద బేసిక్ మెకానిజం? ఒక్కొక్కసారి ఏమవుతుందంటే కొంత మనకి కూడా కాన్ఫ్లిక్ట్ వస్తుంది. అంటే అందరూ ఇలాగే చెప్తారు కదండి. ఈజ్ ఇట్, సో ప్లీజ్ క్రాస్ చెక్ దట్. ఈజ్ ఇట్ ఎ థింగ్ జస్ట్ for this time being it's happening, or is it the basic mechanism phenomena of that particular individual? Search for it. అదే రన్ అబ్బబ్బా చిన్నప్పటి నుంచి ఇంతేనండి వాడనుకున్నదే చేస్తాడు, మనం చెప్పింది వెండు. దెన్ దిస్ guy may definitely belongs to not the first and second. When these things are not went up, when the quest is not satisfied, when there is a hindrance from the other part, then what happens? Then the avoiding starts. Then the detachment, the isolated way of leading life will start. So all the things we see in the cactus, opuntia, desert, isolation, not mingling with the other people, social phobia, social response is not good, people do not converse with any people, all these things come later when there is a loss of this independent nature. Things will not do good in at one point of time and they completely isolate from their own world. అప్పుడు వస్తారు క్యాక్టస్, ఆ సెన్సేషన్ ఐడియా అంతా అప్పుడు వస్తుంది. అన్హెలినియం లివే ఇవన్నీ అక్కడ వస్తాయి, చూస్తాం మనం. క్యారియోఫిల్లేల్స్ ఆర్డర్లో వస్తాయి మనకి. క్యాక్టేసియే, క్యారియోఫిల్లేసియే పెద్ద ఆర్డర్ అది. సో ఆ ఆర్డర్లో ఉండే ఫ్యామిలీస్ ఎట్లా మారతాయి, ఫ్యామిలీకి డిఫరెన్స్ ఎలా ఉంటుంది, ఏ మోడ్ ఎందులో ఎక్కువ ఉంటుంది, ఏ మోడ్ ఎందులో తక్కువ ఉంటుంది, మనం లేటర్ చదువుకుంటాం. బట్ ఇన్ జనరల్గా ఈ అవాయిడెన్స్, డిటాచ్మెంట్, ఐసోలేషన్, ద సెన్సేషన్ పార్ట్లో మోర్ వస్తాయి. బట్ ద ఫంక్షనల్ ఐడియా ఆల్వేస్ గివ్స్ అబౌట్ దిస్ థింగ్ దట్ దే వాంట్, the quest of independence and individuality. Next, the religion issues in the third subclass. ఇది కూడా మనం చెప్పుకున్నాం. స్పిరిచువల్ సీకింగ్, రిలీజియస్నెస్.
but all the religiousness in this subclass is due to proving of their independence. Proving of their individuality. It's not a form of withdrawal like the first subclass. కాదు థర్డ్ సబ్ క్లాస్ లో. సో థర్డ్ సబ్ క్లాస్ ఏదైనా చెప్పినప్పుడు భగవద్గీత భాగవతం ఏదైనా చెప్పినప్పుడు వాళ్ళు ఏంటంటే వాళ్ళ స్టాండ్ పాయింట్ లో వాళ్ళు చెప్తూ ఉంటారు. భారతం చెప్తే వాళ్ళ స్టాండ్ పాయింట్ లో వాళ్ళు చెప్తూ ఉంటారు. రామాయణం చెప్తే రామాయణం వాళ్ళ స్టాండ్ పాయింట్ లో వాళ్ళు చెప్తూ ఉంటారు. బికాస్ ద ఐడియా ఫర్ రిలీజియన్ హియర్ ఈజ్ దట్ ఇట్ ఈస్ ఎ సార్ట్ ఆఫ్ ఇండివిజువాలిటీ. అది కూడా ఇండివిజువాలిటీని ఇవ్వాలి అని వీళ్ళ ఐడియా. అలా కాకపోతే అది అవసరం లేదంటాడు వాడు. సో స్పిరిచువల్ సీకింగ్ ఈజ్ టు ప్రూవ్ యువర్ ఇండివిజువాలిటీ. అది ఫర్ థర్డ్ సబ్ క్లాస్, ఆర్ అట్లీస్ట్ ఏ ఫార్మ్ ఆఫ్ ఇండివిజువాలిటీ. ఒకవేళ ప్రూఫ్ కాకపోతే ఫార్మ్, స్పిరిచువాలిటీ, రిలీజియస్ ఎఫెక్షన్స్, ఎనీథింగ్. ఈ ఇండివిజువాలిటీకి ఒక ఎంబ్లమ్ గా వాళ్ళు దాన్ని ఫీల్ అవుతారు. ఈ మాత్రం కూడా తెలుసుకోకపోతే ఎలాగండి మనం హైందవులుగా పుట్టి అంటాడు. మేము గాన్గాపూర్ వెళ్ళాం. గాన్గాపూర్ లో చాలా అద్భుతమైనటువంటి దత్తక్షేత్రం అది. అది ఖచ్చితంగా అందరూ వెళ్ళాలి. అది వెళ్ళకపోతే జీవితం వ్యర్థం. ఏంటండి వెళ్తే ఏమొస్తుంది? గాన్గాపూర్ వెళ్తే మీకు ఏం జరిగింది? ఏం జ్ఞానోదయం అయింది? ఆ జ్ఞానోదయం అని కాదు, బట్ ఇట్ విల్ గివ్ యూ అంటాడు. ఏమిటి గివ్? బికాస్ హీ థింక్స్ దట్ దిస్ స్పిరిచువాలిటీ అండ్ రిలీజియన్ ఎఫెక్షన్, అదే ఇందాక చెప్పింది, may give them individuality or as an emblem of individuality. అలా ఉంటే ఇండివిజువల్ పర్సన్ అని వాడు అనుకుంటాడు. అందుకని అలా ఉన్నట్టుగా బిహేవ్ చేద్దామని ట్రై చేస్తూ ఉంటాడు ఫర్ దిస్ సబ్ క్లాస్. ఎందుకంటే వీళ్ళ మోడ్ అది స్పిరిచువాలిటీ చూసినా, సైన్స్ అండ్ టెక్నాలజీ చూసినా, స్పోర్ట్స్ చూసినా, ఏం చూసినా ఏంటంటే అందులో ఇండిపెండెన్స్ కనబడాలి, సెల్ఫ్ సస్టైన్డ్ ఇండిపెండెన్స్ ఉండాలి, డిపెండెన్సీ ఉండకూడదు. అదే వీళ్ళు చూస్తూ ఉంటారు. నాకు ధోని అంటే ఇష్టం అన్నాడు అనుకోండి, ఎగ్జాంపుల్. ఏంటి ధోనిలో మీకు నచ్చింది? సిక్స్త్ సబ్ క్లాస్ వాడిని అడిగి, అబ్బా ఏం స్ట్రాటజీ సార్, అవతల వాడిని ఎక్కడ బోల్తా కొట్టించాలో అక్కడ బోల్తా కొట్టిస్తాడు. అసలు స్టెంపింగ్ చూడండి, అతను మిచ్ మార్ష్ని ఎలా చేశాడో. దూరం నుంచి త్రో వేసినంతసేపు అతను దూరంగా ఉన్నాడు. ఎందుకంటే అతని వీక్ స్పాట్ ఇతనికి తెలుసు. కానీ దగ్గరకు వచ్చేసరికి సడన్ గా బాల్ తీసుకుని కొట్టాడు. ఇది సిక్స్త్ సూపర్ క్లాస్ వాడు భాష ధోని గురించి. థర్డ్ సూపర్ క్లాస్ వాడిని అడిగాం అనుకో, సార్ అసలు ధోని ఒపీనియన్ సార్, డిఆర్ఎస్ ఎవరిని సంప్రదించుకుంటా తీసుకుంటాడు. అదండి ఇండివిజువాలిటీ అంటే. అంతేగాని ఆడిని అడిగి ఈయన్ని అడిగి, అదే రోహిత్ శర్మ చూడండి, చేయొచ్చా చేయొచ్చా చేయొచ్చా, విరాట్ కోహ్లీ అడుగుతారు. ఏంటంటే అడిగితే ఏమొస్తుంది? కొన్నిట్లో ఇండివిజువాలిటీ ఉండాలి గురుగారు అంటాడు థర్డ్ సూపర్ క్లాస్ వాడు. ఎందుకంటే ధోని పెర్సానిఫికేషన్ థర్డ్ సూపర్ క్లాస్ వాడికి బీయింగ్ ఇండివిజువల్. ధోని పెర్సానిఫికేషన్ సిక్స్త్ సబ్ క్లాస్ వాడికి ద స్ట్రాటజీ, ద ఫైట్ అండ్ ఫ్లైట్ మెకానిజం. ధోని సేమే. అదే ఫస్ట్ సబ్ క్లాస్ వాడికి ధోని నమస్కారం, అలాంటి మనిషి ఉండడం చెప్పలేము. నన్నేం అడగద్దా, అట్లాంటి ప్లేయరే లేడు సార్ అంటాడు. అబ్బాయి ఏం నచ్చింది అసలు, ఎవ్రీథింగ్ అంతే అలా అంటాడు. ఎందుకంటే వాడి ఐడియాలో ధోని ఈజ్ నాట్ సంథింగ్, హీజ్ అన్ ఎంబ్లమ్ అతని వరకు. సో సేమ్
ఇదే ఫినామినా. రిలీజియన్ విషయంలోనైనా, స్పోర్ట్స్ ఎగ్జాంపుల్ చెప్పాను. ఏదైనా ఆ సూపర్ క్లాస్ సబ్ క్లాస్ ఐడియాలోంచి వ్యక్తి దాన్ని చూస్తాడు. అదే బ్యూటీ హోమియోపతి. చెప్పాను కదా, నిన్న కూడా అదే చెప్పాను క్లాస్లో స్వర వాళ్ళు పెడితే. ద బ్యూటీ ఏంటంటే హోమియోపతిలో మా గురువు గారు చెప్పేవారు ఎప్పుడు కూడా, నువ్వు దాన్ని ఎంత డెప్త్తో, ఎంత ఆర్ద్రతతో, ఎంత తపనతో, ఎంత హృద్యంగా, ఎంత ప్రేమతో దాన్ని కౌగిలించుకుంటావో అది కూడా నిన్ను అంతే ప్రేమతో కౌగిలించుకుంటుందిట. ఈక్వల్ ఆపోజిట్ రియాక్షన్, న్యూటన్ థర్డ్ లా. అది హోమియోపతిలో ఉన్న గొప్పతనం అన్నారు మా గురువు గారు. కానీ అది మనం చేయాలి కదా. మనకి అదర్ పనులు ఎక్కువైపోతున్నాయి అనుకోండి, అఫ్కోర్స్ తప్పదు లైఫ్లో. బట్ చెప్తున్నాను, ఏమవుతుందంటే మనం దాన్ని అంత శ్రద్ధతో చేయలేం, అది కూడా మనల్ని అంత శ్రద్ధగా పట్టించుకోలేం. ప్రాబ్లం అక్కడ వస్తుంది. సో ద మూమెంట్ వీ డూ ఇట్ విత్ దట్ అట్మోస్ట్, సద్గురు కూడా అది చెప్తారు, బీయింగ్ అంటారు. నువ్వు అక్కడ ఉండి ఆ ఇదిలో చేయగలిగితే ఎందుకు మాస్టర్స్ అంత షైన్ అవుతారు. ఇదివరకు కూడా మనం చాలాసార్లు చెప్పుకున్నాం. దెర్ ఈస్ నథింగ్ అదర్ దాన్ దిస్ ఫర్ దెమ్. అదే కదా తపనంటే. సో ఆ రకంగా మనం చదువుకో. అఫ్ కోర్స్ మనం రెమెడీస్ ఇవ్వచ్చు, రిపర్టరైజ్ చేయొచ్చు, మెట్రామెడికా చూడొచ్చు, అన్ని సెన్సేషన్లోకి రావు, ఓకే. బట్ అట్లీస్ట్ ద ప్రయత్నం ఇన్ ఈచ్ అండ్ ఎవ్రీ ఇండివిజువల్ వెన్ వీ మూవ్, ట్రై టు స్టడీ ద బిహైండ్ ప్యాటర్న్స్ ఆఫ్ ద కేసెస్. అసలు ఏం నడుస్తోంది, వాట్ రెస్పాన్స్ ఏముంది. ఇట్ షుడ్ బి హ్యాబిచ్యుయేటెడ్ టు యువర్ మైండ్ టు స్టడీ ద పర్సన్స్ లైక్ దట్. చాలా ఇంపార్టెంట్ అది. దట్ విల్ అట్ వన్ పాయింట్ ఆఫ్ టైం విల్ బికమ్ యూ. ఇంకా అలా చూడడం నీకు ప్రాక్టీస్ అయిపోతుంది. అంతవరకు నీ మైండ్ నువ్వు ట్రైనప్ చేసుకుంటూ ఉండాలి. ఏదో వెళ్ళాం, వచ్చాం, క్లినిక్లో మందులు ఇచ్చాం, కూర్చున్నాం, దానికోసం నువ్వు సెలెక్ట్ చేయబడలేదు నాన్న. ఇంతమందిలో నీకే ఎందుకు వచ్చింది? ప్రాబ్లం ఏంటంటే వీఆర్ ఆల్రెడీ సెలెక్టెడ్ బట్ వీ డోంట్ నో. సేమ్ ఇండియన్ క్రికెట్ టీం లాగే ఉంటుంది. ఎవడు సెలెక్ట్ అవుతాడో చివరిలో తెలియదు అప్పటిదాకా. కానీ ఒక అరడజన మంది వీళ్ళు గ్యారంటీగా T20 వరల్డ్ కప్కి వెళ్ళిపోతారని తెలుసు. వాళ్ళల్లో మనం ఉన్నాం, కానీ మనకు తెలియదు. సో ద ఐడియా హియర్ ఈజ్ the look, the personification of each emblem to each superclass will differ. And when you put them into this idea, then you will get the flavor to which this superclass this guy belongs to. So from childhood, next theme, the idea is there is an urge to become an ఇండివిజువల్ పర్సన్. ఇండివిజువల్గా ఉండాలి, ఇండివిజువల్గా ఉండాలి, ఇండిపెండెంట్గా ఉండాలి, ఇండివిజువల్. ఇదే మాట ఫ్రమ్ చైల్డ్హుడ్. ధీరుభాయ్ అంబానీ చూడండి సార్, ఎవరిని అసలు ఎంత ఇండిపెండెంట్గా అతను బిల్డ్ అయ్యాడు అంటాడు. పీపుల్ విల్ లైక్ సచ్ సార్ట్ ఆఫ్ స్టోరీస్. Okay, next theme, hiding emotions. This is a big theme in this third subclass. ఎందుకంటే లాట్ ఆఫ్ ఎమోషనల్ టర్మాయిల్ ఉంటుంది వీళ్ళల్లో, ముఖ్యంగా టీనేజ్ చిల్డ్రన్ వీళ్ళల్లో. బికాజ్ ఏ కాన్స్టెంట్ కాన్ఫ్లిక్ట్ బిట్వీన్ దేర్ ఇండివిజువాలిటీ అండ్ సమ్వన్ టచింగ్ దేర్ ఇండివిజువల్ లైఫ్. అసలు వీళ్ళ ట్రిగ్గరింగ్ పాయింటే ఒక్కొక్కసారి అది అవ్వచ్చు. ఎందుకంటే ఎవరో మదర్ కావచ్చు, ఫాదర్ కావచ్చు, లేకపోతే బాయ్ ఫ్రెండ్ కావచ్చు, లేదా గర్ల్ ఫ్రెండ్ కావచ్చు,
అసలు వాళ్ళెవరండి నాకు చెప్పడానికి అంటాడు. లేదా అడల్ట్ అనుకోండి, మా బాస్ ఉన్నాడు, లేదా బాస్ ఎవరు నాకు చెప్పు, నాకే బోర్డు తెలుసు అంటాడు. కానీ ఎవ్రీ టైమ్ వీళ్ళు రివోల్ట్ అవ్వరు, బికాస్ ద ఐడియా హియర్ ఈస్ దేర్ ఈస్ ఎ క్వెస్ట్ ఫర్ ఇండిపెండెన్స్. ద రెస్పాన్స్ ఈస్ నాట్ అటాక్ ఆర్ డిఫెన్స్ లైక్ సిక్స్త్ సబ్ క్లాస్. అటాక్ అండ్ డిఫెన్స్ కాదు, ద ఐడియా ఈజ్ షిరింకేజ్ అండ్ ఎక్స్పాండ్, షిరింకేజ్ అండ్ బికమ్ అన్లిమిటెడ్. దట్ ఈస్ ద రెస్పాన్స్ ఫర్ దీస్ ఇండివిజువల్. ద అర్జేమో ఇండిపెండెన్స్ వైపు ఉంటుంది, రెస్పాన్స్ ష్రింక్ వైపే నడుస్తుంది. మళ్ళీ రెస్పాన్స్ అటాక్ కాదు, బాస్ అవడే అలా అండవు. ద రెస్పాన్స్ ఈజ్ ఇన్వర్డ్, బట్ దే వాంట్ టు స్ట్రెచ్ దెమ్సెల్వ్స్. Two things mingle with each other. There is a slight idea of withdrawal. Withdrawal la kanipistundi because the three subclasses are more self-limited. They limit themselves. If they can do a little bit extravagance, they can come out of their comfort zone, but they won't do that because they feels the relationship is of high priority. నువ్వు ఫిఫ్త్ లో అడుగు, ఏమయ్యా ఎందుకు డైవర్స్ తీసుకున్నావు, అందులో బతకడం కన్నా నరకంలో బతకడం బెటర్ సార్, ఊపిరి ఆడేది కాదు, చచ్చిపోయేవాడిని. అలాంటి రిలేషన్షిప్ అది. ఎంత హాయిగా ఉందో ఇప్పుడు బయటకు వచ్చాక. ద ఐడియా ఫర్ ఫిఫ్త్ సబ్ క్లాస్ ఈజ్ that relationship. If the example can be done with that idea of marriage, that relationship is a big torture for me, a big danger for me, and I am going to die at any point, and I want to come out, and I came out and I am happy. This is a big theme if it is idea from the fifth subclass. Whereas the idea for the third subclass is there is a constant struggle for independence. This guy is making me towards, pushing me towards myself, not struggling for independence, hindering with my emotions, and there is a hiding with emotions, and there is a big theme of relationship. This relationship is a big turmoil. Still I have to maintain it, I have to give it, I have to provide it. I have to provide it to my husband. I have to provide it to my children. I have to be there. I have to be doing all these things. But there is no independence. There is no accomplishment. There is no acknowledgement. There is no identity. And this is shrinking me. Doctor, this is shrinking me. దీంతో నలిగిపోతున్నాను నేను, దీంతో ఇబ్బంది పడిపోతున్నాను నేను. When you ask the same question to fourth subclass, the response is, ఎవడిస్తాడు సార్ మనకి సెక్యూరిటీ, ద ల్యాక్ కెనైనమ్ ఐడియా. బయటికి వెళ్తే ఓ ముద్ద పెడతారా? I have to stay in this relationship because nobody is there to provide security for me. I have to stay in this relationship because relationship itself is very important to me, and I have to provide it, and I am getting the care, nourishment, etc., everything from this relationship. Still this relationship is hindering me to not being independent. This is the third superclass idea. అది నాకు అన్ని ఇస్తుంది కానీ ఇండిపెండెన్స్ పోగొడుతోంది. And what sort of independence will give you the kingdom? If it is a bird, the survival thing. If it is a structural thing, that independence is a structural independence, mineral kingdom. If that independence is a sensitive independence, then this guy comes under the Caryophilidae, the third subclass idea. So dear friends, don't miss that part. So these people are running, are hiding emotions, a lot of emotional turmoil. More emotions come into picture in the third subclass like first subclass.
Next theme. This subclass determines the beginning to take the responsibility. The previous two are the big escapers. ఫస్ట్ సబ్ క్లాస్ వాడికి ఏదైనా పని నాకు ఇవ్వకండి బాబు, నన్ను వదిలేండి సార్ ప్లీజ్, అలా కదా నువ్వు ప్లీజ్ సార్. సెకండ్ వాడు అమ్మో ఐ డిడ్. థర్డ్ సబ్ క్లాస్ నుంచి బిగినింగ్ టు టేక్ ఆన్ రెస్పాన్సిబిలిటీ. అదే సిక్స్త్కి వెళ్ళేసరికి దే ఓన్ ఇట్. ఎస్ సార్ ఐఎమ్ దేర్ ఫర్ యూ. వీడు చెప్తాడు ముందు, ఏమంటే మీరు నెక్స్ట్ సార్ సెమినార్ నా బాధ్యత ఏంటో చెప్పండి. అలా జూలైలో మీరేం గురుగారు మీరేం వద్దు, నా రెస్పాన్సిబిలిటీస్ ఏంటో నేను ఏం చేయాలో మొత్తం నాకు ఇచ్చేయండి, ఐ విల్ చాట్ ఇట్ అవుట్. దట్ ఈస్ ద రెస్పాన్స్ ఫర్ ద సిక్స్త్ సబ్ క్లాస్. They own the responsibility when we come to the end. They are more masculine. ఎంత అద్భుతంగా వాడారో ఆ పదం చూడండి. ద ఫెమినిన్ అంటే మరోలా అనుకోవద్దు, ద ఫెమినిన్ యాటిట్యూడ్. చాలా మంది అట్లా కొంచెం ఫెమినిస్టులు ఉంటారు కొంతమంది, వాళ్ళు అర్థం చేసుకో. ఫెమినిన్ ఈజ్ నాట్ సంథింగ్ attributed to the gender. It is the basic innate quality. మా గురువు గారు చెప్పారు, ప్రతి వ్యక్తిలోనూ స్త్రీతత్వం పురుషతత్వం ఉంటుంది. ఈవెన్ మనకి సైన్స్ కూడా చెప్తుంది, కొన్ని గ్లాండ్స్ కొన్ని హార్మోన్స్ సైమల్టేనియస్ గా రన్ అవుతూ ఉంటాయి. బట్ ద ఫెమినిస్టిక్ ఆస్పెక్ట్ ఆఫ్ ద యూనివర్స్, నాట్ రిలేటెడ్ టు హ్యూమన్స్, ఈజ్ దే ఆర్ మోర్ కన్జర్వేటివ్, దే ఆర్ మోర్ స్మూత్, దే ఆర్ మోర్ relationship oriented, they are more love, care, affection. The masculine aspect is more towards the responsibility, more towards hardness, more towards firmness. And these qualities of a feminine maternal and the masculine vary from first to the sixth subclass. People with the maternal qualities are tending towards the first three, whereas the masculine qualities are tending towards the next three. So here the masculine qualities develop. There is this idea of beginning to take responsibilities. Okay. Okay, sir. Next, the separation from the maternal quality. అదే రెస్పాన్సిబిలిటీని ఓన్ చేసుకుంటూ ఉండడం, మెటర్నల్ క్వాలిటీ తగ్గుతూ ఉండడం. సెపరేషన్ ఫ్రమ్ ద మెటర్నల్ క్వాలిటీస్. Beginning to take on responsibilities. Right? And the last one, this is most important. Developmental problems result from the social maladaptation. ఇదేమిటండి సోషల్ మాల్ అడాప్టేషన్ ఏంటి? అదే ఇందాక కూడా చెప్తున్నాను, లాట్ ఆఫ్ దీస్ సినారియోస్ యూ సీ ఇన్ టీనేజ్ పీపుల్, గర్ల్స్ ఆర్ బాయ్స్. వాళ్ళు ఒక ఐడియా జేనర్ లో పెరుగుతారు. వెన్ దే హ్యావ్ టు అడాప్ట్ టు ద అదర్ సోషల్ సినారియోస్, మీరు చూస్తే కేసెస్ లో చాలా బాధాకరంగా ఉంటాయి కొన్ని. ఎందుకంటే పేరెంట్స్ ఏమో ఈ ఐడియాని పట్టించుకోరు, వాళ్ళకి ఎంతసేపు చదువు కావాలి, వాళ్ళు టాప్ చేసేయాలి, రామయ్యకి వెళ్ళిపోవాలి, ఐఐటి కొట్టేయాలి, డబ్బు సెక్యూరిటీ ఇస్తుందని వాళ్ళ ఉద్దేశం పాపం. అందుకని ఎంత తొందరగా డబ్బులు సంపాదిస్తే అంత తొందరగా సెక్యూర్డ్ లైఫ్ వచ్చేస్తుంది అని వాళ్ళ ఐడియా, దట్స్ వాళ్ళ డెల్యూజన్. దాంతో ఏమవుతుందంటే ఒక షార్ట్ ఆఫ్ షిఫ్ట్ నుంచి వీళ్ళు ఇంకో షార్ట్ ఆఫ్ షిఫ్ట్ లోకి వెళ్లాల్సి వస్తుంది.
వెళ్ళినప్పుడు ఆ సోషల్ సినారియోకి వీళ్ళు సెట్ అవ్వక మాల్ అడాప్ట్ అవుతారు. అడాప్ట్ అవ్వలేరు పాపం. ఈ మధ్య ఏమిటో మరి థర్డ్ సూపర్ క్లాస్ బిగిన్ చేయడం వల్ల ఎక్కువ ఈ కేసులు వస్తున్నాయి. దేవుడి దయ ఏంటో మరి. ఆ షిఫ్ట్కి వాళ్ళు అడాప్ట్ అవ్వలేరు. వీళ్ళు ఒక జనర్లో పెరుగుతారు. తీరా అక్కడికి వెళ్ళేసరికి ఆ పిక్చర్ అంతా ఆపోజిట్ గా ఉంటుంది. వీళ్ళకి ఎవరికి చెప్పుకోవాలో తెలియదు. ఇంట్లో చెప్తే నోరు మూసుకుని చదువు చాలా ఇంపార్టెంట్, బీటెక్ అంటే ఆషామాషి అనుకుంటున్నావా, క్యాంపస్ ఇంటర్వ్యూలు నువ్వు టెక్లో కొట్టాలి, మహీంద్రాలో కొట్టాలి, టాటాలో కొట్టాలి, ఇవి వస్తాయి. ఎవరికి చెప్పలేరు. దాంతో హైడింగ్ ఎమోషన్స్. అలా అని ఇండిపెండెంట్ గా ఉండాలని ఉంటుంది. ఉండడానికి తగ్గ సౌకర్యం ఉండదు. ఇంట్లో చెప్పుకోవడానికి తగ్గ స్వేచ్ఛ స్వతంత్రం తల్లిదండ్రులు ఇవ్వరు. ఎందుకంటే వాళ్ళకి కావాల్సింది వీళ్ళ మీద రుద్దడమే తప్ప వీళ్ళకి చెప్పేది వాళ్ళు అర్థం చేసుకోరు. ఏంటంటే వాళ్ళ ఉద్దేశం వాళ్ళ ఇమాజినేషన్ ఎంతసేపు ఏంటంటే మేము వాళ్ళ అభివృద్ధి కోసమే కదండి కృషి చేస్తున్నాం, రేపన్న రోజులు బాగుండాలి కదా వాళ్ళకి. బాగుంటాం అంటే ఏంటి? వీళ్ళ ఉద్దేశంలో డబ్బులు సంపాదించడం. డబ్బు సంపాదిస్తేనే బాగుంటాం అనే ఒక క్లాజ్ వచ్చేసాక ఇంక వీళ్ళు ఏం చెప్పినా వాళ్ళు అందులోంచే చూస్తారు పేరెంట్స్. వీళ్ళు చెప్పేటువంటి ఆ సోషల్ ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో అది వీళ్ళు అర్థం చేసుకోలేరు. సో ఏ లాట్ ఆఫ్ స్ట్రగుల్ హ్యాపెన్స్ టు దీస్ గైస్ ఇన్ ద మిడిల్ పీరియడ్. అడ్జస్ట్ అవ్వలేరు పాపం. ఎందుకంటే మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది బయట సినారియో అలా లేదు. సో వాళ్ళు అడ్జస్ట్ అవ్వలేరు. అడ్జస్ట్ అవ్వకపోవడంతో వాళ్ళకి నానా సమస్యలు వస్తాయి. వాళ్ళకి ఆ పిల్లలకి నానా సమస్యలు వస్తాయని డాక్టర్ల దగ్గర తిరుగుతుంటారు. వాళ్ళని తీసుకెళ్లి తల్లిదండ్రులు సమస్యే వాళ్ళు అని గుర్తించరు. ఇలా ఉంటుంది ఈ చైన్ ఆఫ్. ఎందుకు ఇవన్నీ ఏర్పడతాయి అంటే ఇదే నువ్వు ఫస్ట్ దానికి తీసుకెళ్ళావు అనుకోండి, ఫస్ట్ సబ్ క్లాస్ లో వాడికి ఏ ప్రాబ్లం ఉండదు. వాడు వాళ్ళ పేరెంట్స్ ఏం చెప్తే చేస్తాడు, నేను వెళ్ళనని చెప్తాడు. లేకపోతే వాడు కడుగురి పడిపోతాడు. వెళ్ళినా కూడా బాబాయ్ వద్దులే అని వాడినే ఇంటికి తీసుకొచ్చేస్తాడు. ప్రాబ్లం. కానీ ఇక్కడ ఏమవుతుందంటే థర్డ్ తో ప్రాబ్లం ఏంటంటే వీడికి ప్రూవ్ చేసుకోవాలని ఉంటుంది నా ఇండివిజువాలిటీ, నా ఇండిపెండెన్స్. ఎట్ ది సేమ్ టైం ఏంటంటే వీడు అనుకున్న సోషల్ సినారియో అక్కడ ఉండదు. కానీ వీడు ఏదనుకుంటే అదే చేద్దాం అనే ఉద్దేశంలో వీడుంటాడు. సోషల్ సినారియోలు అలా ఉండవు. వీడిని ఇంకోలా బలవంతం చేస్తారు. ఆ బలవంతం చేస్తే దానికి తగ్గగా అడాప్ట్ అవ్వలేక అదేమో పేరెంట్స్కి చెప్పలేక నానా ఇబ్బంది పడుతూ ఉంటాడు వీడు. సో ఈ సార్ట్ ఆఫ్ జోనర్ మీకు రన్ అవుతూ ఉంటుంది ఈ థర్డ్ సబ్ క్లాస్ లో. సో దీస్ ఆర్ ద బిగ్ థీమ్స్ ఆర్ ద ఫౌండేషన్ on which all the further orders and families and the remedies of the third super class will build a building. ఈ ఫౌండేషన్ మాత్రం మర్చిపోవద్దు. మీరు నిద్రలో అడిగినా ఇవి చెప్పగలగాలి. థీమ్స్ అన్ని మీకు ఇచ్చాను. సో ఇదివరకు చెప్పినట్టు మంచిది రాసుకుంటే, ఇంకా రాసుకోకపోతే సరే మీ ఇష్టం అనుకోండి అది. బట్ ఒక్కసారైనా మీరు దాన్ని మధ్యలో ఒక వారంలో ఒక్కసారైనా చదువుకుంటూ ఉంటే దట్ విల్ వన్ టైం, ఎక్కువ సేపు వద్దు, ఒక్క హాఫ్ అన్ అవర్ ఈ క్లాస్, ఒక హాఫ్ అన్ అవర్ కూడా వద్దు, ఒక 15 నిమిషాలు ఈవేళ నేర్చుకున్నది ఒక్కసారి రివిజన్ చేసుకోండి. అంటే వారంలో నెక్స్ట్ బుధవారం వచ్చేసరికి 7 రోజులు ఉంటుంది. రోజుకి 24 గంటలు ఉంటాయి. 24 × 7 నేను మ్యాథ్స్లో వీక్ అనుకోండి, నాకు తెలీదు. సో ఆ టైంలో ఒక్క 15 నిమిషాలు లేదా 10 నిమిషాలు పోని ఒక్కసారి రివిజన్ చేసుకోండి. రివిజన్ చేసుకుంటే ఏమవుద్దంటే నేను ఇందాక చెప్పినట్టు కెంట్ చెప్పిన దానికి మనం కొంతైనా అనుకూలత పొందుతాం. వేవ్ ప్యాటర్న్ స్టడీ చేయండి రా మహానుభావులారా మీరు అని చెప్పాడు బ్యాప్టిషియాలో. చెప్పాడన్న విషయమే మనకు తెలియదు. సో ఇప్పుడు తెలిసింది కాబట్టి అట్లీస్ట్ మనం ఇవాళ నుంచైనా జాగ్రత్తగా ఉండి వారంలో ఒక 15 నిమిషాలు మనం ఈ నేర్చుకున్న దాన్ని ఒక్క రివిజన్ చేసుకోండి. ఓకే. సో
Today we dealt about the basic themes of the third subclass, Caryophyllae. In the next subclass, we will go with the idea of the orders which belong to the third subclass, the families, the remedies, etc. And if time permits, we start with one of the family. Okay, na? Any doubts regarding today's session? Sir. చెప్పండి. సార్ అది ఎక్స్పాన్షన్ అండ్ షరింకింగ్ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తారా సార్ మనం? విత్ రిలేటివ్ ఎక్స్పాన్షన్ అండ్ షరింకింగ్. విత్ రిలేటివ్ టు థీమ్ లో ఉంది కదా సార్ సబ్ క్లాస్ 3 లో. ఇది మనం లాస్ట్ సూపర్ క్లాస్ అండర్స్టాండింగ్ లో చెప్పుకున్నాం. yes sir. The shrinkage is the response. Suppose ఇందాక చెప్పుకున్న ఎగ్జాంపుల్ తీసుకుంటే the idea, the response to that particular thing. Suppose what basic idea ఏంటి? To become independent, to become like an individual. If things are not on par with that thing, mother issue ఉంది. Mother is obstructing me. మదర్ నాకు ఇవ్వట్లేదు, నాకు స్వేచ్ఛ, నాకు బండి ఇవ్వదు, ఎప్పుడు ఆవిడ దగ్గర తాళాలు పెట్టుకుంటది, ఇలా చెప్పుకొచ్చింది. ద థీమ్, ద సెన్సేషన్ ఇన్ దట్ మూమెంట్ విల్ బి లైక్ shrinkage at that moment, and what the person wants to become is unlimited, expand, more stretching, more proving to become an individual. And what is the individuality pertaining to that particular person is self-sustaining independence, and he will get away from this shrinkage. The expansion is nothing but the opposite phenomena of shrinkage, which he gets from this loss of independence. Shrinkage is the phenomena which he gets with the loss, with the idea of loss of that thing which he wants to become. The wants to become is individual and independence. If it doesn't meet the terms, the sensation is shrinkage. If it does meet the terms, that is an expansion. That independence, that individuality itself is an expansion of his own self, which is exactly opposite of what is the response if he doesn't get that independence. అర్థమైందా? Yeah, got it sir. Thank you sir. Okay. అందుకే ఎక్స్పాన్షన్ అనేది కొంతమంది మన ఈ డ్యుయాలిటీ వచ్చినప్పుడు కేర్ఫుల్ గా స్టడీ చేయాలి. హెవీనెస్ ఆల్టర్నేటింగ్ విత్ లైట్నెస్, సెకండ్ సబ్ క్లాస్. షిరింకేజ్ ఆల్టర్నేటింగ్ విత్ ఎక్స్పాన్షన్, థర్డ్ సబ్ క్లాస్. టైట్నెస్ ఆల్టర్నేటింగ్ విత్ లూజ్నెస్, సిక్స్త్ సబ్ క్లాస్, ఫిఫ్త్ సబ్ క్లాస్. సో ఆ రెండు టర్మ్స్ వచ్చినప్పుడు మనకి సార్ కూడా చాలా సార్ WWR1 వింటే శంకరన్ సార్ ఈ ఫినామినా చెప్తారు. చాలా చోట్ల ఏమవుతుందంటే ప్లాంట్ కింగ్డమ్ లో 2-3 టైమ్స్ సెన్సేషన్స్ వస్తాయి. ఓసారి ప్రిమ్యులేసియా వస్తుంటది, ఓసారి లొగానేసియా వస్తుంది, ఓసారి అది వస్తుంది, ఇలా వస్తుంది. బట్ వీ షుడ్ నాట్ ఫాల్ ఇన్ టు ద ట్రాప్. వీ షుడ్ సీ హోలిస్టికల్లీ వాట్ ఈస్ ద ఫినామినా రన్నింగ్ ఇన్స్టెడ్ ఆఫ్ ఎట్ పార్ట్స్. ఓ పార్ట్ లో ఇది వస్తుంది, ఓ పార్ట్ అండ్ ప్లాంట్ కింగ్డమ్ వస్తాయి కూడా, డిఫరెంట్ సెన్సేషన్ అట్ డిఫరెంట్ మోడ్స్ వస్తూ ఉంటాయి. అది ఒక పెద్ద డిసడ్వాంటేజ్ ప్లాంట్స్ లో. ఓ చోట ఒకటి వస్తుంది, ఓ చోట ఒకటి వస్తుంది. బట్ మనం హోలిస్టికల్ గా ఏ ఫినామినా రన్ అవుతుంది అనేటువంటిది కూడా అండర్స్టాండ్ చేసుకోవాలి. అందుకనే నేను ఫస్ట్ థీమ్స్ చెప్పాను, నీకు ఐడియా ఉంటే. ఈ థీమ్ రన్ అవ్వాలి ఖచ్చితంగా. ఇప్పుడు ష్రింక్ వచ్చింది అనుకోండి ఉదాహరణకి, ఇప్పుడు నిన్న కేసే ఉంది. నిన్న కేసు ఇందాక చెప్పాను, ఏమన్నాడు ఆయన, నేను వాళ్ళు రియల్ ఎస్టేట్ చేశాను రాజమండ్రిలో, నేనే ఫస్ట్ రియల్ ఎస్టేట్, నేను కింగ్, నా నుంచి అందరూ డెవలప్ అయ్యారు, ఇలా అన్నాడు. కానీ ఎనీ పాయింట్ ఐ వాంట్ టు ప్రూవ్ అనే వర్డ్ అతను వాడాడా?
ఐ వాంట్ టు బి ఇండిపెండెంట్ అని వాడాడా? నేను ఇండివిజువల్ గా ఉండాలి అని వాడాడా అతను? హలో, ఇందాక కేసు చెప్పాను కదా, లేదా నువ్వు లేవా అప్పుడు? ఎస్ సార్, ఉన్నాను సార్, విన్నాను. అసలు ఆ పాయింటే రాలేదు. పాయింట్ చెప్పలేదు. పైగా నేనే గొప్పవాడిని అంటున్నాడు అతను కదా. నేను ఎవరికి పాయింట్ ప్రూవ్ చేసుకోవాల్సిన పని లేదు. సో డెఫినెట్ గా హీఈస్ మోర్ మ్యాస్కులైన్ కదా, అవునా కదా? ఎస్ సార్, మోర్ అడ్వాన్స్డ్. నేను ఆల్రెడీ ఇండిపెండెంట్ అయ్యా, నాకు ఇండిపెండెన్స్ ఏం అక్కర్లేదు అంటున్న వాడిని ఇండిపెండెన్స్ సెర్చింగ్ ఫర్ ఇండిపెండెన్స్ లేదు. హీఈస్ ఆల్రెడీ అన్ ఇండిపెండెంట్ ఫెలో. సో దిస్ గై ఇస్ మోర్ మ్యాస్కులైన్. యూ హ్యావ్ టు సెర్చ్ ఫ్రమ్ ద మ్యాస్కులైన్ పాయింట్ ఆఫ్ 5 and 6 లో ఉన్నాడు అతను, నాట్ 3. ఆఫ్ కోర్స్ ఎట్ వన్ పాయింట్ ఆఫ్ టైమ్ నాకు ఫర్మ్ గా అయింది, నొక్కినట్టు అయింది, ఏదో సెన్సేషన్ ఇచ్చి పట్టుకున్నాడు అనుకోండి. బట్ స్టిల్ ద సెంట్రల్ థీమ్, the central wheel, the central axle on which the life wheel is rotating is not from the third subclass. There is no such thing that I has an urge to become independent. I am an independent fellow. Nu urgent na bonda, nenu already independent ni. This is the thing he is telling about. No need to go for the third subclass. Ekkado osati ila construction ochindi evandi cactaceae antara ani. But if the guy says that I should be independent, someone is troubling me, not to interfering me in my independence, then this guy may belong to the third subclass. Okay? Yeah, thank you sir. Okay na? No doubts? No doubts. Gurur Brahma Gurur Vishnu Gurur Devo Maheswarah Gurur Sakshat Param Brahma Tasmai Sri Gurave Namaha.